ఆషాఢమాస పాడ్యమి నుంచి వారాహి నవరాత్రులు చేయాలి. ప్రతిరోజు ఎప్పుడు వారాహి అమ్మ పూజని పొద్దున్నే ఉదయం తెల్లవారుజామునే చేయాలి. 4 గంటలకల్లా లేచి చక్క తలస్నానం చేసుకుని అప్పుడు అమ్మ వారాహి పూజ చేసుకోవాలి. పొద్దున్నే అమ్మవారిని వినాయకుడి పూజ చేసుకుని అమ్మవారిని ఆవాహన చేసుకుని షోడశోపచార పూజలు చేయాలి. కానీ ప్రతిరోజు సాయంత్రం కూడా 7 దాటేస్తూ ఉండదు. రాత్రి వేళ 8 దాటిన తర్వాత వారాహి అమ్మ పూజ చేయాలి. భక్తి, శ్రద్ధ, విశ్వాసంతో చేయాలి. అమ్మవారికి చక్కగా ఇష్టమైన గన్నేరు పువ్వులు, మందార పువ్వులు, చక్కగా మల్లె పువ్వులు, సువాసన వచ్చి అన్ని పువ్వులు చక్కగా అమ్మకి అలంకరించవచ్చు. అమ్మవారు అంటే దేవత కాబట్టి, అమ్మలగన్న అమ్మ కాబట్టి వేపాకు పెడితే అమ్మకి చాలా ఇష్టం. అలాగే బిల్వదరాలు అలా కూడా పెట్టచ్చు. అమ్మవారికి ముఖ్యంగా పప్పు బెల్లంతో నైవేద్యం పెట్టాలి. చిలకడ దుంపలు, భూమిలో పండే దుంపలు, చిలకడ దుంప, క్యారెట్ అలాంటివి పెట్టాలి. కొబ్బరికాయ, అరటిపళ్ళు అన్నీ నైవేద్యంగా పెట్టచ్చు. అమ్మని, జగదాంబని, లలితాదేవిని వారాహీదేవిగా పూజ చేసేటప్పుడు ఆమె యొక్క శక్తికి మనం తట్టుకోలేము అనుకుంటే ఆ తల్లికి శాంతస్వరూపిణిగా ఉండాలి కాబట్టి ఆ తల్లి శాంతస్వరూపిణిగా చూడడానికి లలితాదేవిని ముందు ఆరాధించుకోవాలి. లలితాదేవి స్వరూప వరాహీదేవిగా పూజ చేసుకుంటే మనం ఒకవేళ చిన్న తప్పులు ఏమైనా చేసినా ఆ తల్లి క్షమిస్తుంది. వారాహీదేవిగా చేస్తే గనక ఆ వారాహీదేవికి అన్ని నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో చేసుకోవాలి. ఆ వారాహీదేవి పూజ చేసేటప్పుడు ఏమీ తప్పులు జరగకూడదు. మంత్రాలను అలా జపిస్తూ ఉండకూడదు. ఆ అమ్మని ఎప్పుడు అమ్మగానే స్మరించాలి. లలితాదేవిగా స్మరిస్తే ఆ తల్లి ఎప్పుడూ చల్లగా దీవిస్తుంది. శ్రీమాత్రే నమః. వాగ్దేవ్యే నమః. శ్రీ వారాహీదేవ్యే నమః.